యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు వందనములు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించును గాక. ఈనాడు మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంతా మీకు ఒక శుభవార్తను అందించడానికి వచ్చాం. యేసు ప్రభు గురించి మీరు అందరూ వినే ఉంటారు. అయితే ఈ లోకంలో పెద్దవారు ఒక మాట అంటూ ఉంటారు, పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు కానీ వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకోబోలేమంటారు. నిజమే, పుట్టినప్పుడు ఏమి తీసుకురాకుండానే వస్తాం, వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్తాం. కొంతమంది ఏం తీసుకెళ్తారంటే వారితో పాటు పాపాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. పాపం వల్ల వచ్చే జీతం మరణము. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. వ్యభిచారం ఒక పాపం, మోసం ఒక పాపం, పొరుగువాని భార్యను ఆశించడం ఒక పాపం, దొంగతనం ఒక పాపం, నిరంతరం అబద్ధం చెప్పడం ఒక పాపం. ఇలా రకరకాల పాపాలు నువ్వు చేస్తూ ఉన్నావు. అయినా కానీ ఆ పాపాలు నీ వెంట వస్తూనే ఉన్నాయి. నీకు తెలుసా నీ పాపాలు నీతో పాటు వస్తున్నాయని? నువ్వు మరణించిన తర్వాత ఆ పాపాలు నీతో పాటు కూడా దేవుని సముఖానికి తీసుకెళ్తాయని తెలుసా? అయితే ఈ పాపాల నుంచి విడుదల కనిపించేటువంటి వ్యక్తి ఒకే ఒక దేవుడు, యేసు ప్రభు. ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నీ కొరకు ఆ కలవసిలో మరణించి నీ పాపాలను కొట్టివేయటకై ఆయన మరణించాడు. ఆ దేవుడు గొప్ప దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటావో నీ పాపాలను నువ్వు విడుదల పొందుతావు. చూడండి, తూర్పుకి పడమర ఎంత దూరమో, పడమరికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేస్తాడు దేవుడు నీ పాపమును. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం చేరండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్.